మీదకి ఎందుకు వెళ్తున్నావు? నీకేం అవసరం భయ్? అంత లేదు రే. నీదేంటి మధ్యలో అవునా? ఇప్పుడు నువ్వు మొన్న మీసాలు కట్ చేసేస్తావురా? సర్లే భయ్, మీరు ఒకట హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు హల్చల్ ఫ్యామిలీ. నిన్నటిదాకా చేసే మిస్టీరియస్ మీరాలో కొన్ని స్ట్రైక్స్ వల్ల వీడియో అయితే ఆ ఛానల్ అయితే బ్లాక్ అయిపోయింది. అందుకని చెప్పి ఈ రోజు నుంచి కొత్త వీడియోస్ అయితే స్టార్ట్ చేస్తా ఉన్నాము. ఏంది నిషా? వాడికి ఈ రోజు ఉంది. వాడికి మనం ఏది చేద్దాం. కంపల్సరీగా ఈ రోజు ఎవరి మీద పగబట్టేశారు మన ఫ్యామిలీ అంతా. ఇక కార్తిక్ గడే గమ్ము నిల్చుకున్నాడు. ఏదో మాట్లాడరా? ఈ రోజు అరవింద్ గారి సినిమా చూపించాల్సిందే. ఇంకా అరవింద్ గారి మీద సినిమా చూపించాలంటే ఏందో సినిమా అయితే చూపించేస్తున్నాం అరవింద్ గారికి. వాడు బయట ఊరికి వెళ్ళి నెల అయితే అవుతుంది. వాళ్ళ ఇంట్లో కూడా సరిగ్గా మాట్లాడటం లేదంట. వాళ్ళ ఇంట్లో మా తాత వాళ్ళ ఇంట్లో పడుకోన్నాడు అరవింద్ గారు. ఈ రోజు అయితే టార్చర్ చూపించేస్తున్నాం. ఫోన్ చేసినా ఎత్తట్లేదు దేవుడా. చూడు ఎడ్ చేస్తాడు. అమ్మాయి చేయంగానే ఆడికెళ్ళి మాట్లాడుతూ ఉంటాడు. మేము కానీ ఫోన్ చేస్తే కూడా అవ్వట్లేదు. వాడు అసలు ఫోన్ కూడా చేయట్లేదు. చూసారు కదా, ఎందుకని చెప్పి పగబట్టేశారంట మన వాళ్ళందరూ అరవింద్ గారి మీద. ఈ రోజు అయితే ఉంది అరవిందా నీ మీదకి నేను చేయకూడదు. అందుకని చెప్పి మనం కాలుగాడైతే వచ్చేసాడు. మన కళలు కళలు రాజు, మన వీరుడు, మన ధీరుడు. ఈ రోజు అయితే వాడికి సినిమా చూపించేస్తాను. నా మీసాలు కట్ చేసాను నిద్రపోతా ఉంటే. చూసారా పాపం సగలేసి మీసాలు కట్ చేసేసాడంట మన కాలుగాడికి. అందుకని చెప్పి ఈరోజు నెక్స్ట్ లెవెల్ రివెంజ్ అయితే తీసుకోబోతాడు మన కాలుగాడు. ఈ రోజు అయితే సినిమా చూపించేస్తా వాడికి. అది సినిమా చూపించేస్తాడంట. ఏంది ఓజియా? ఓజీ 2. సరిపోయారు ఇద్దరును. సాగుతుంది మీకు అలాగా. ఓజీ 2 చూపించేస్తాడంట మన కాలుగాడు. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎవరా కార్తీక్, నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావా? వాడికైతే ఈ రోజు సినిమా చూపించాల్సిందే ఖచ్చితంగా. సినిమానే చూపిస్తా అంటున్నారు ప్రతి ఒక్కరు. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఇంకా మన ఛానల్ కానీ సబ్స్క్రైబ్ అని చేయకపోతే ఏం చెప్తావు కాలు? అమ్మిందొట్టే. ఇదెక్కడ మాత్రం అమ్మ మీదొట్టే. నువ్వేం చెప్తారా? నేను అదే సేమ్. మీరు కానీ చేయకపోతే మీకు ఫట్. మీకు ఫట్ అంట. ఇంకా లాస్ట్ వరకు అయితే చూసేయండి. నచ్చినా నచ్చకపోయినా మా కాలుగాడితో ట్రిమ్మర్లు గిమ్మర్లు కావాల్సిన పూజ సామాన్లు అన్ని సిద్ధంగా ఉన్నాయి. ఇంకా తేడాలు వస్తే తలకాయలు లేచిపోతాయి. కాగితాలన్నీ సిద్ధం చేసి పెట్టుకున్నాడు మా కాలుగాడు. వీడియో లాస్ట్ వరకు అయితే చూసేయండి. వాడికైతే ఈ రోజు ఉంది. చిన్నగా కాదు, ఇన్ని రోజుల నుంచి ఫోన్ చేసినా ఫోన్ ఎత్తట్లా. వాడికి ఇంటికి పోగానే వాడికి సినిమా ఈరోజు. ఉన్నాడంట వాడా? అసలు ఏడున్నాడు అరవింద్ గారు? అన్నాడా? ఇంకా ఉన్నాడు. ఏం చేస్తున్నాడు వాడా? పనుగా ఉన్నాడు. వాడు వచ్చినప్పుడు నువ్వేం చేస్తున్నావు? మనం నాశనం అయిపోయినా పర్వాలేదు, పక్కాడు బాగుపడకూడదు. అదేరా మన ఇండియన్ సైకాలజీ. నీ గేట్ కాడ ఉన్నా కాపుల పనుగా ఉన్నాడు. వాడికి ఉందండి. దేశాలు తీసాడు ఏనే తీసాడు. బతికి అయిపోయింది. నీకు చెక్కేస్తారులే ఈ రోజు అంతా. వస్తుంది. ఎవరురా నువ్వు? ఇంత టాలెంటెడ్ నీకుంది, అది కన్ఫర్మ్. నీకుంది.
ఆ ఊహ ఎంత బాగుందో. ఏరా కాదు బయట మీరా ఇదే యారులే దాదాగా స్నానం చేసి వస్తారా? ఇప్పుడే ఏం చేసిందా? పదబ్బా మేము పెళ్లి పోతున్నావా? నువ్వు రేరంగా మేము పెళ్లి పోయినట్టు ఫీలింగ్ పెళ్లి కాదు దాబాకి దాబాకి వచ్చాడంటే పెద్ద తలనొప్పరా. సరగానే ఏం మందలా పోదాం పా దాబాకి. ఏం రా కాలు అనుకున్న పని అయిపోయిందా? సక్సెస్ఫుల్. నీకు వాడికి తెలియదురా, మాకేం తెలుసు ధనుష? ఏం చేసేవా? కామెడీ లేరా నువ్వు నిద్ర మాత్రలా కామెడీ ఏం కామెడీ ఏదో చేసేవా? ఏం లేదు, మీ నాన్న 2 ఎకరాలు కొన్నాడంట, 1 ఎకరా అమ్మేశాడు. మాకేం తెలుసు మీరు మీ సీక్రెట్ మాకేం తెలుసు. ఏమైందో చెప్పండి ఫస్ట్. ఏం చేసేవా? నాకేం చేసావు గుర్తుందా? అవును, మనం మీసాలు తీసేస్తా. నేనేం చేశాను తెలుసా? ఏం చేస్తావా? చూసి అవాక్ అవుతావు చెప్తాను. మిషన్ ఏం చేసుకుంటావు? మిషన్ పెట్టు. ఒకసారి నీ ఎలా తీసుకో వేయండి నా పుత్రుణ్ణి. అంటే ఫోటో తీరా, ఫోటో తీ. ఎవరు కట్ చేసిందా? నాకేం తెలుసా? అది నీకు మీకు గొడవది, మాకేం తెలుసా? ఎందుకు చేస్తారు అట్లాగా? మన మీసాలు కట్ చేసినప్పుడు నేను అంతా అయిపోయింది కదరా. ఎట్టు కట్ చేస్తారా? నా ఇష్టం రా. ఇప్పుడు నా ఇష్టం, నేను కూడా కట్ చేసా. ఎందుకు కట్ చేస్తావు అసలు? భయ్ మీకు అవసరం లే, పక్కకు పోండి భయ్. అందరు జుట్టు లేదా? గిఫ్ట్ అయితే ఇది పరువురా, ఇదేముంది గుండు గీకించుకున్నా ఒకటే. నీకు కూడా మీసాలు తీసిన ఒకటే. మొత్తం లేపేస్తా. మీకు తెలియదు, గమ్ముకుండండి భయ్. ఎందుకంటావురా? నాకు నువ్వే కాదు, ఎప్పుడు ఎవడు పోటీ రాడు రాలేడు. ఎందుకంటే సరిపోతావు మేరా భయ్. మీసాలు ఎడ తీస్తారా? నా ఇష్టం రా. అవునరా, ఎడ తీస్తా? నా ఇష్టం రా. ఎందుకు ఒప్పుకోవురా? ఏంద్రా గమ్ముకుండాలే. ఆ ఊహ ఎంత బాగుందో. ఎక్కిరించుకో. నీకు వయసు వచ్చి మీసాలు వచ్చేస్తున్నారా? నాకేమున్నాయా? అవి కూడా పెరిగేసావా? అవును చేసా. అవునరా బాయ్, కావా ఎందుకు బాయ్ ఇదే? అవును, ఇప్పుడు ఉన్నాడు, ఎందుకు ఫోన్ మీదకి వెళ్తా ఉన్నావు? భయ్ మీరా భయ్, నువ్వు కూడా సరిపోయావు భయ్. మధ్యలో ఓడి అవునా, నువ్వు చేపిస్తారు భయ్. అవునా, నువ్వు చేస్తే మేము చేపించుకోవాలా? ఇప్పుడు నాకు గుండెరా, గుండు చుట్టూ హ్యాపీ ఉండదు దూరం నీకు. నాకెందుకు ఉండదు మచ్చా? లేదురా, నీకు సమ్మగా ఉండదు. బొమ్మగుండు బాయ్ మీరా బాయ్. నువ్వు కూడా ఎప్పటికైనా మీరు ఒకటేలే బాయ్. అవునా, ఇప్పుడు నువ్వు మొన్న మీసాలు ఎస్కట్ చేసేస్తావురా? సర్లే బాయ్, మీరు ఒకటే. వెళ్తున్నాలే. ఏమరా సన్ను పిలుచుకొని వచ్చావా? అవును, నా ఇష్టం, నేను పిలుచుకొని వస్తా. అసలు నీ మీద ప్రాంక్ చేయబడిందే సన్ను. చెప్పండి అడుగు. ఏమన్నారు భయ్? మీసాలు కట్ చేసి జుట్టు కట్ చేసి నువ్వు చాలా కంట్రీలో ఉన్నావు బేట.
చూసుకుందామా? చూసుకుందామా?